స్వాగతం సుస్వాగతం. రైతు బాంధవుడు అపర భగీరథుడు మన యువతి ప్రజలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు విగ్రహాన్ని మోక్షరాజు విశ్వసనీయ గారి శతాబ్దం సుభాష్ చంద్రబోస్, ఆంధ్రకేశర్ ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, మాధవయ్య, సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రపంచ ప్రఖ్యాతి శాస్త్రవేత్తలు స్వామి వివేకానంద, అరవింద్ ఘోష్, మోక్షవనం విశ్వేశ్వరయ్య కూడా జన్మించారు. ఆయన 100 సంవత్సరాల 7 నెలలు ఆయన జీవించింది. చెప్పని విషయాలు కొన్ని చెప్తాం. ఆయన సమయపాలనకు చాలా నిర్మించేవారు. ఒకసారి ఒక మంత్రివర్యులు పలానా సరే ప్రతి చెప్పింది మనం ఒకసారి చెప్తాను. బంధువులు జనరల్ పార్టీ ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళని అడిగారు, మీరు మీ సహకారం పెట్టుకుంటుంది, నేను ఆ పదవి తీసుకోవడం అనేది రాకుండా ఉంటే నేను ఆ పదవి తీసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తారు పాపం. ఇప్పుడు రిఫరెన్స్ ఓల్డ్ ఏజ్ ఈ వన్స్ రిమార్క్డ్ డెత్ కాల్డ్ అండ్ మీ లాంగ్ ఏగో. మరి నువ్వు ఇంజనీర్ కదా? ఓకే అమ్మా, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. రాజధాని అమరావతి రాజధాని కట్టాలి. మనకు అలాంటి టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు మన రాష్ట్రంలో మన దేశంలో లేవు. మనం క్రియేట్ చేసింది యాజ్ ఆన్ టుడే ఒక స్లమ్ క్రియేట్ చేశాం. ఇప్పుడు మీరేమన్నారు, మేము క్యాపబుల్, మేము తయారయ్యే వరకు మమ్మల్ని తయారు చేయమంటున్నావు. అంటే నువ్వు తయారయ్యే వరకు రాజధాని కట్టకుండా స్లమ్సే కట్టుకుంటా పోవాలి, అంతే కదా? మేము తయారయ్యే వరకు అని కాదు సార్, ఎందుకంటే తయారైన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటున్నాం. ఉన్నారు, కానీ మనకు అలవాట్లు లేవు మన దేశంలో. అలాంటప్పుడు కొలాబరేషన్ సరిపోతుంది కదా సార్? అదే కొలాబరేషనే చేస్తున్నాం. వాళ్ళు వస్తారు, మన వాళ్ళు వస్తారు, మన ఇంజనీర్లు వాళ్ళ ఇంజనీర్లు, మన కాంట్రాక్టర్లు వాళ్ళ కాంట్రాక్టర్లు వస్తారు. దీని వల్ల మేము ఇంకో 2 years లో రిలీవ్ అయ్యాక మా జాబ్ ఆపర్చునిటీస్ మాకుంటాయా సార్? అందుకమ్మా మీరేమంటారంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంజనీర్లు వచ్చి ఇక్కడ పనిచేయరు, వాళ్ళ ఇంజనీర్లు ఇక్కడికి రారు, వాళ్ళ దేశంలో ఉంటారు. కొంతమంది టెక్నాలజీ తీసుకొస్తారు. ఒక సింగపూరే కాదు, సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు వాళ్ళ అనుభవంతో. చైనా కంపెనీస్ కానీ ఇంకా కొన్ని కంపెనీలు వస్తాయి, ఫ్రీ ప్యాబ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీ స్కిల్స్ అండ్ అప్గ్రేడేషన్ అవుతాయి, మీరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చేయడానికి అవకాశం వస్తుంది. అది ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు ఇలిటరేట్ పాలిటీషియన్స్ మాట్లాడినట్టు చదువుకునే పిల్లలు కూడా మీరు కూడా అదే మరి మాట్లాడుకుంటే ఏమవుతుందంటే రాబోయే రోజులు ఇంకా కష్టాలు పడతాం, మనం వెనక్కి వెళ్ళిపోతాం. మన దేశంలో ఒకటి ఉంది, కొంతమంది ఏమంటారంటే సంపద సృష్టించకుండా ఎక్కువ పేదవాళ్ళకు డబ్బులు ఇవ్వాలంటారు. సంపద లేకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం లేకపోతే పెన్షన్లు ఎట్టిస్తారు, వెల్ఫేర్ ఎట్లు పెడతారు చెప్పండి? కొంతమంది ఇండస్ట్రీ రావాలి, ఉద్యోగాలు రావాలంటారు, కానీ ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి వీల్లేదు, ల్యాండే ఇవ్వడానికి వీల్లేదంటారు. అంటే ల్యాండ్ లేకుండా ఇండస్ట్రీస్ ఆకాశంలో వస్తాయా? సబ్జెక్ట్ ఏంటమ్మా, సివిలా ఇంజనీరా ఏంటి? ట్రిపుల్ ఈ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్. I'm from Chevituru Srivani Engineering College, sir. ఓకే అమ్మా, ఇప్పుడు నువ్వు అందరి మాదిరిగానే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నువ్వు వినాలా? చదువుకున్న వాళ్ళకు వ్యత్యాసం ఉండాలి కదా, ఉండాలా లేదా? నేను ఇప్పుడు ప్రోగ్రాములు పెట్టాను, ఆ ప్రోగ్రాములు ఎట్లా పనిచేస్తున్నా ఎక్కడన్నా స్టడీ చేసావా? నువ్వు ఎట్లా పెట్టానో స్టడీ చేసావని అడుగుతున్నా. ఇప్పుడు నేను పెన్షన్లు ఇస్తున్నాను, 42 లక్షలు 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాను. ఎట్లా పని చేస్తున్నా చూసావు ఎక్కడన్నా? ఎట్లా పని చేస్తున్నా చెప్పమ్మా. బాగా పని చేస్తుంది సార్, బాగానే పని చేస్తుంది. వినమ్మా, వినాలి.
ఆ పెన్షన్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో మీ ఊర్లో పేదవాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. ఎంతమంది ఉంటారు? అంటే మేబీ మాది పల్లెటూరు సార్. అసలు యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను, కానీ మాది వైజాగ్ డిస్టిక్ సార్. నువ్వు హాలిడేస్ లో కూడా మీ ఊరికి పోవడం లేదు? నువ్వు ఏంటి సార్? పండుగల రోజు ఊరికి పోవా? హాలిడేస్ లో వెళ్తాను సార్. పోయినప్పుడు మీ వాళ్ళ పేదవాళ్ళతో మాట్లాడావా? మాట్లాడాను సార్. కాదు, నేను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి నేను ఎవరితో మాట్లాడకూడదు? లేదు సార్, అలా ఎప్పుడు మేము అనలేదు సార్. అనుకో. ఇలాంటి సందర్భంలో దేశం మొత్తం ఇంజనీర్స్ డేగా ఈ డేని డిక్లేర్ చేయడం, దానికి కారణం ఆ రోజు ఈ దేశంలో ఇంజనీర్ అంటే గౌరవంగా చెప్పుకునే వ్యక్తి, మనం అందరం గౌరవించే వ్యక్తి, అందులో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన చాలా వినూత్నమైన కార్యక్రమాలకి నిర్భయంగా ఆ రోజు ఏది చేయాలన్నా ఒక పద్ధతి ప్రకారం చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఆయనకు భారతరత్న కూడా ఇచ్చారు. ఇంజనీర్స్ అంతా గుర్తుపెట్టుకోవడానికి ఇంజనీర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే రాష్ట్రంలోకి పిలిపిస్తున్నాను. ఈరోజు పిల్లల్ని చూశాం ఒక ఆవేశంతో. ఈరోజు ప్రపంచం అంతా ముందుకు పోతున్నారు, మేము కూడా ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం? మేము కూడా దీన్ని ఒక సవాలుగా తీసుకోవాలి, మేము కూడా ఆలోచించి అన్ని విషయాల్లో ముందుకు పోతామని ఇప్పుడే వారు మాట్లాడారు. నేను దారిలో వస్తూ చూశాను. ఎప్పుడు కూడా ఒక ఆలోచన రావాలంటే దానికి ఒక విజన్ ఉండాలి. ఎక్కడైనా ఒక పని జరుగుతూ ఉంటే ఆ పని పైన పుట్టు పూర్వోత్తరాలు ఆలోచిస్తారు, లేకపోతే ఏ విధంగా చేయొచ్చునో కూడా ఆలోచిస్తారు. ఈరోజు మన ఇంజనీర్స్ కూడా తక్కువ కాదు. అవకాశం ఇస్తే వండర్ఫుల్ వర్క్ చేసే ఇంజనీర్లు మన దగ్గర ఉన్నారు. ఈరోజు పట్టిసీమ ఒక ఉదాహరణ. 2 నదుల అనుసంధానం ఎంతోమంది మాట్లాడారు, కేఎల్ రావు నుంచి చెప్పారు. కానీ ఈరోజు మీరు చూస్తే మార్చి 29వ తారీఖున పట్టిసీమ నేనే ఫౌండేషన్ వేసి ఆగస్టు 15న జాతికి అంకితం చేసి, అదే మరిగా రేపు సెప్టెంబర్ 16వ తారీఖున పట్టిసీమ మొదటి పంపులు ప్రారంభమవుతున్నాయి. గోదావరి నీళ్లు కృష్ణానదికి వస్తున్నాయి. ఈ విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి భారతదేశం ప్రపంచం మొత్తం చర్చించే విధంగా, గొప్పగా చెప్పుకునే విధంగా ఒక రాజధాని నిర్మాణం చేస్తాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.